ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఈ దిన ఈ వీడియో ద్వారా మరి ప్రభువును ఆరాధించే ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, నీ శ్రేష్టమైన నామమును బట్టి వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాము. గతించిన దినము మొదలుకొని ఈ దినము ఈ సమయం వరకు నీ రెక్కల చాటున నీ బిడ్డలమైన మమ్మలందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచి, మేము అల్పులమైనప్పటికీ అయోగ్యులమైనప్పటికీ నాయనా ఇదిగో తండ్రి, అపరిశుద్ధులమైనప్పటికీ ఎన్నిక లేని వారమైనప్పటికీ నీ ఉచితమైన కృపను బట్టి నీ పాదాల వద్దకు చేరే కృపా ధన్యత నీ పిల్లలమైన మాకందరికీ మీరు దయచేసినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ, ఏర్పాటు బిడ్డలను లైవ్ ద్వారా మీరు తీసుకుని రండి. తదుపరి వీడియోలు చూడబోతున్న వారితో కూడా మీరు మాట్లాడి ఆత్మీయంగా దినదినము అభివృద్ధిలోనికి రావడానికి, నానాటికి నీకు శిష్యులుగా మారి నీ ప్రియ పరిచారకులుగా మారి నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలందరినీ బలపరచమని, కృపతో నింపి నడిపించమని, ప్రార్థన పాసందుకు చేరనిమని యేసయ్య నామములో ఈ ప్రార్థన నీకు సమర్పిస్తూ ఉన్నాము మా ప్రియ కన్న తండ్రి. ఆమేన్. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్. పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. పౌలు గారి యొక్క పరిచర్యలో ఒక మెలితే అనే ఒక ద్వీపమునకు చేర్చబడిన సందర్భం మీ అందరికీ తెలుసు. 28వ అధ్యాయములో ఈ మెలితే అనే ఒక ద్వీపము మనకి ఉన్నది. ఈ ద్వీపములో పౌలు గారు చేర్చబడ్డారు. ఇటలీ ప్రయాణములో అనేకమైన ఆపదలు, కరువు, ఇబ్బందులు, శ్రమలు, ప్రయాణం వల్ల వచ్చిన చిక్కులు ఈ మెలితే అనే ద్వీపమునకు చేర్చబడుట మనమందరము గమనిస్తూ ఉన్నాం. ఈ మెలితే అనే ఒక ద్వీపమునకు చేర్చబడిన తర్వాత
ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ద్వీపములోకి చేరిన తర్వాత అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంతంత కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అనాగరికులు ఆలోచించండి. అంటే నాగరికత పట్ల సరైన అవగాహన లేనివారు అనాగరికులు, నాగరికత తెలియనివారు. ప్రియమైన దేవుడు అంటే లోకము ఎరిగని వారు, లోకం యొక్క పరిస్థితులు తెలియని వారు, పద్ధతులు తెలియని వారు. అలాంటి అనాగరికులకు మధ్య పౌలు గారు కొన్ని దినాలు ఉండవలసి వచ్చింది. అలా ఉంచబడిన మరి పౌలు గారి జీవితంలో ఒక విచిత్రమైన సన్నివేశం ఎదురైంది. ఏమిటంటే అక్కడ ఉన్న వారందరూ కూడా పౌలు గారికి ఎంతో ఉపచారము ఆలోచించండి. ఎంత ఉపచారము చేశారంటే ఎంతంత ఉపచారము చేయలేదు అనే మాట అక్కడ మనకి కనబడతా ఉందంటే చాలా ఉపచారం. ఆలోచించండి. అంటే పౌలు గారిని ఎంతో ప్రేమించడం, పౌలు గారిని ఎంతో పట్టించుకోవడం, పౌలు గారి పక్షంగా ఎంతగానో సేవ పరిచర్య చేసిన ఆ మెలితే ద్వీపం యొక్క వాసులు, అంటే పౌలు గారిని ఆదరించిన వారు, పౌలు గారి యొక్క అవసరతలను తీర్చిన వారు, పౌలు గారి యొక్క మరి పరిస్థితులను అర్థం చేసుకుని పౌలు గారికి ఎంతో ఉపచారం చేశారు. అంటే ఉపచారము అంటే పౌలు గారికి అవసరమైన ప్రతి అవసరతలను కూడా తీర్చిన ద్వీప వాసులుగా, అనాగరికులుగా మనకి కనబడుతూ ఉన్నారు. నాగరికత తెలియని వారు. దేవుని పిల్లలు ఆలోచించండి. అయినప్పటికీ సరే, అనాగరికులైనప్పటికీ ఎంతగా ఆ పౌలు గారిని పట్టించుకున్నారో మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి మనము మన కొరకు ప్రార్థించే వారి పక్షంగా, మన కొరకు మొరపెట్టే వారి పక్షంగా, మన కొరకు ఆలోచించే వారి పక్షంగా, మన యోగ క్షేమముల కొరకు నిత్యము ప్రార్థనా ధూపములు వేసే వారి పక్షంగా ఏ విధమైన పట్టింపును మనము కలిగి ఉన్నాము ఆలోచించండి. ఈరోజు చాలా మంది దేవాలయాలు లేవు కదా, దైవజనులు రావడం లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. నిజంగా ఆలోచించండి. దేవాలయాలు పట్టించుకోవడం మానేశారు, దైవజనులను పట్టించుకోవడం మానేశారు, ప్రార్థన పక్కన పెట్టేశారు, ఉపవాసములు పక్కన పెట్టేశారు, కన్నీరు కార్చడం మానేశారు, దుఃఖించడం మానేశారు. ఎంతో విశ్వాసములో కొనసాగబడిన వారే విశ్వాసమును ప్రక్కన పెట్టిన అవిశ్వాసులుగా సమాజంలో ఉన్న అనేకులు మనకు కనబడుతూ ఉన్నారు. మెలితే ద్వీపములోనికి వెళ్ళిన ఆ ద్వీప వాసులు ఎంతగానో పౌలు గారిని ఆదరించిన వారిగా, పరిచర్య చేసిన వారిగా, ఉపకారము చేసిన వారిగా. దేవుని పిల్లలారా,
మెలితే ద్వీపవాసులు మనకి కనబడుతూ ఉన్నారు. నిజంగా అంత చక్కని మనసు మెలితే ద్వీపవాసులు కలిగి ఉన్నారు కదా. ఆలోచించండి. మరి పౌలు గారు ద్వీపవాసుల ద్వారా ఆదరించబడ్డారు, ప్రోత్సహించబడ్డారు, ఉపచారము చేయించుకున్నారు. ఉపచారము చేయించుకున్నారు అంతేనా? వారికి ఏమి చేయలేదా? ఈరోజు చాలా మంది ఇచ్చుకుంటారు కానీ ఏమండి ఇవ్వరండి. ఇచ్చుకునేవారు ఎక్కువ ఉన్నారు కానీ ఇచ్చేవారు తక్కువగా కనబడుతున్నారు. పౌలు గారు తీసుకున్నారు, ఆయన ఇచ్చే సమయం ఆసన్నమైంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండుట చేత కాబట్టి చలి తీవ్రత ఎక్కువగా ఉండుట చేత అక్కడ ఒక చలి మంటను ఏర్పాటు చేసుకున్నారు. పౌలు గారే వెళ్ళి పొలంలో ఎరుకుని తెచ్చారు. ఆలోచించు. అంటే మెలితే ద్వీపవాసులు అనాగరికులు అయినప్పటికీ, ఉపచారము చేసేవారు అయినప్పటికీ వెళ్ళి మీరు పొలంలో ఎరుకురండి అని చెప్తే వాళ్ళు తేగలరు. కానీ పౌలు గారే వెళ్ళి పొలంలో ఎరుకుని తేవడం మనం చూస్తా ఉన్నాం. అంటే ఎంతగా పౌలు గారు తగ్గించుకున్నారు, ఎంత గారు కూడా ఆ పొలాలు పట్టుకొచ్చి ఒక మంటను వేయడం మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఆ పుల్లలతో మంట వేసి ఉన్నారో, మంట వేసిన తర్వాత నానాటికి మంట పెరుగుతుంది కదండి. ఆ పెరుగుతం వల్ల ఆ వేడికి లేకపోతే ఆ కాకకు జరిగిన సందర్భం ఏమిటంటే, ఒక పాము ఆ మంటలో నుండి, ఆ వేడిలో నుండి పౌలు గారి యొక్క చేతుకు చుట్టుకోవడం మనం చూస్తా ఉన్నాం. అక్కడ మనకి కనబడతా ఉంది. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఈమెను దేవుని పిల్లలు ఆలోచించండి. ఎప్పుడైతే ఆ వేడికి ప్రమాదకరమైన పామండి, దేవుని పిల్లలు ఆలోచించండి, ఒక సర్పము అతని చేతులు చుట్టుకుందంట. అతని చేతును చుట్టుకోవడం ద్వారా మరి ఆ ప్రాంత వాసులందరూ కూడా ఆ సందర్భాన్ని చూస్తా ఉన్నారు. ఆ సందర్భాన్ని చూచినప్పుడు ఈ మనుష్యుడు ఆ ప్రాంత వాసులందరూ కూడా పౌలు గారిని ఏమంటా ఉన్నారంటే, ఇతడు నరహంతకుడు, సముద్రములో నుండి తప్పించుకుని వచ్చాడు కాబట్టి అని రకరకాలుగా అతని గురించి చెడ్డగా మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. నిజమే కదా. మరి ఉపచారము చేసిన మెలితే ద్వీపవాసులే ఇప్పుడు పౌలు గారిని ఏమంటున్నారంటే నరహంతకుడు. నిజమే కదా. కొన్నిసార్లు మన వలన మేలు పొందిన వారు, మన వలన హెచ్చింపబడిన వారు, మన వలన పోషింపబడిన వారు, మన వలన దీవింపబడిన వారు, మన వలన
బ్రతుకుతూ ఉన్నవారు మన వలన వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మారిన వారు కొన్నిసార్లు మన మీద తిరగబడుతూ ఉంటారు. అలాంటప్పుడు మన మనసు చాలా బాధపడుతుంది. అయ్యో, నేను పెడితే తిన్నావు నువ్వు, నేను ఉండమంటే ఉన్నావు నీవు, నేను జీతం ఇస్తే బ్రతుకుతున్నావు నీవు, లేకపోతే నేను పోషిస్తే నువ్వు పోషించబడుతున్నావు, నా చేతి క్రింద ఉండి నా మీద తిరగబడతావా నువ్వు అని మనకెంత కోపం వచ్చేస్తుందండి. పౌలు గారికి కోపం రాలేదు అని అనుకోకండి. ఆయనకి కోపం వచ్చింది, కానీ కోపాన్ని అణచుకున్నాడు. ఈరోజు ఎంతవరకు కోపాన్ని అణచుకునేవారు సమాజంలో మనకు కనబడుతున్నారు? కోపం రావగానే వెంటనే ఆ కోపాన్ని బయట పెట్టేసి వారు కనబడుతున్నారు. ఆ కోపం వల్ల పాపం చేస్తా ఉన్నారు. ఆ పాపపు ప్రతిఫలాన్ని అనుభవించేవారు సమాజంలో మనకి కనబడుతూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభునందు ప్రియ స్నేహితులారా, మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. నరహంతకుడు అని పౌలు గారి మీద నెపములు వేయుచున్నారు. అంతేకాదు, మరి పౌలు గారిని ఇంకేమంటూ ఉన్నారంటే, ఇతను న్యాయమాత అని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిది. ధర్మదేవత. ఆలోచించండి. అంటే ఒక దేవతతో పౌలు గారిని పోల్చేశారు. నరహంతకుడు అన్నారు, మనల్ని బ్రతకనీదు, మనల్ని చంపేస్తుంది, ద్వీపంలో ఉన్న వారిని అందరినీ కూడా నాశనం చేసేస్తుంది అని పౌలు గారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకున్నారు. ఒకవేళ సమాజంలో ఉన్నవారు మన గురించి అలా మాట్లాడుకుంటున్నారేమో, ఏమండి, మన గురించి అలా చెడుగా చెప్పుకుంటున్నారేమో, మన గురించి అలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో. ఉంటారండి, అలా మాట్లాడకుండా ఏమండి ఉండని వారు ఎవరో ఉండరండి, మాట్లాడతారు. నిజంగా పౌలు గారి యొక్క సహనం పరీక్షింపబడే స్టేజ్ లోకి వచ్చేసాడండి పౌలు గారు. ఇంకా నిజంగా ఆలోచించండి. పౌలు గారు తిరుగుబాటు చేయలేదు. పౌలు గారు ఆ మెలితే ద్వీపవాసుల గురించి మరొక రకంగా మాట్లాడలేదు. కానీ పౌలు గారు మౌనం పాటించారు. అంతేకాదు ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు చేసిన పని ఏమిటంటే, ఆ చేతికి చుట్టుకున్న వదిలించి అగ్నిలో పాడేయడం మనం చూస్తా ఉన్నాము. ఎప్పుడైతే అగ్నిలో పాడేశాడో ఏ హానియు పొందలేని పౌలు గారిగా మనకి కనబడుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ అనుకుంటున్నారంట, ఆ పాము చుట్టుకుంది కదా చేతికి, చెయ్యి ఆసుపత్రి, అంతేకాదు చెయ్యి కులిపోద్ది కదా, అకస్మాత్తుగా మరి పౌలు క్రింద పడి చచ్చిపోతాడు అని ఆ మెలితే ద్వీపవాసులందరూ చూచారు. కానీ అలా జరగలేదండి. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. నిజంగా అంటే ఆ పాము కరవకపోయినా, ఆ పాము త్రాకితే చాలు చెయ్యి వాసిపోయి సడన్ గా కింద పడి చనిపోయే భయంకరమైన పాము నుండి ప్రభువారు పౌలు గారిని తప్పించిన విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రీతిగా జరిగిన వెంటనే అతను చావలేదు కదా, సజీవుడిగా ఉన్నాడు కదా పౌలు. ప్రియ దేవుని పిల్లలారా, ఆ రీతిగా సజీవంగా ఉన్న పౌలు గారి గురించి ఆ ద్వీపవాసులందరూ చూచి
ఏ హానియో కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. ఏ అభిప్రాయము మాని వరకు నరహంతకుడు అన్నారు. అప్పటిదాకా ధర్మదేవత అన్నారు. ఈ మెలితే ద్వీపానికి ఇతను ఒక సమస్యగా మాట్లాడుకున్నారు. ఇతను ఒక మరణించే లేకపోతే మనలను చంపడానికి వచ్చాడు అని మాట్లాడుకున్నారు. పౌలు గారు ఎంత బాధపడి ఉంటాడో కదా. ఏమండి, క్రీస్తును ఎరుగక ముందు అనేకులను చంపిన వాడిగా ఉన్నాడు, అనేకులను బాధ పెట్టిన వాడిగా ఉన్నాడు, అనేకులకు మరి శ్రమగా మరి పౌలు గారు ఉన్నారు. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత, ప్రభువుని వెంబడించని ప్రారంభించిన తర్వాత, క్రీస్తును ధరించిన తర్వాత చూస్తూ చూస్తూ ఎవ్వరికి పౌలు గారు హాని తలపెట్టలేదండి. అలాంటి పౌలు గారి గురించి ఆ మెలితే ద్వీపవాసులందరూ కూడా మరి చెడుగా మాట్లాడుకున్నారు. ఉపచారం చేసిన వారే, కానీ మరి ఆ పామును బట్టి మరి పౌలు గారు అక్కడ కొన్ని శ్రమలు, లేకపోతే కొన్ని వ్యతిరేకతలు, కొన్ని అవమానాలు, కొన్ని నిందలు పౌలు గారు అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. దేవుని సంగమా, క్రీస్తునందు ప్రియ శ్రోతలారా, ప్రభు పేరట మీ అందరికీ ప్రేమతో మనవి చేసేది ఒకటే. సమాజము నుండి గాని, కుటుంబము నుండి గాని, సంఘము నుండి గాని, నీ కుటుంబ సభ్యుల నుండి గాని ఒకవేళ నిందలు ఎదుర్కొంటా ఉన్నావా, అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నావా, అపనిందలు ఎదుర్కొంటూ ఉన్నావా, సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నావా, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నావా, అయితే పౌలులో ఉన్న సహనము మనందరికీ కావాలి. పౌలు గారిలో ఉన్న ఓర్పు, పౌలు గారిలో ఉన్న నెమ్మది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనందరము కూడా ధరించుకోని ప్రభు పేరట మీ అందరికీ ప్రేమతో మనం చేస్తా ఉన్నాను. కాబట్టి అప్పటిదాకా ఉపచారము చేసిన వారే, కానీ సడన్ గా ఒకేసారి పౌలు గారి మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. పౌలు గారిని అవమానించడం ప్రారంభించారు. పౌలు గారి గురించి చెడుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. ప్రక్కన మాట్లాడుకోవడం కాదండి, ముఖం మీదే ఇతను ఒక నరహంతకుడు, మనలను నాశనం చేయడానికి వచ్చాడు, మనలను చంపడానికి వచ్చాడు, మనలను కోల్చడానికి వచ్చాడు, మనలను పడగొట్టడానికి వచ్చాడు, మన నాశనాన్ని కల్లారా చూడడానికి వచ్చాడు. వచ్చేస్తాయి కదండి మాటలు, అవన్నీ అక్కడ లేకపోవచ్చు. కానీ సర్వసాధారణంగా మనం ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడుకోవడం ప్రారంభించిన తర్వాత మనకు మాటలు దొరకపోవచ్చు, కానీ చెడుగా మాట్లాడడానికి మాత్రం కావలసిన మాటలు మన దగ్గర ఉంటాయండి. ఇలా ఆలోచించండి. నిజంగా పౌలు గారిలో ఉన్న సహనం ఈరోజు దేవుని పిల్లలుగా మనమెందుకు పొందుకోకూడదు? మనమెందుకు కలిగి ఉండకూడదు? మనమెందుకు ఆ సహనాన్ని ధరించుకోకూడదు? ఆలోచించండి. ఈరోజు పౌలు గారిలో ఏ విధమైన వ్యతిరేకత లేకుండా ఎన్నో చక్కగా ఆ మెలితే ద్వీపం చాలా అద్భుతాలు మనకు కనబడతా ఉన్నాయి. మెలితే ద్వీపానికి పౌలు గారు వచ్చారు. మెలితే ద్వీపవాసుల ద్వారా పౌలు గారు ఆదరించబడ్డారు, ఉపచారం పొందారు. అంతే, మరి పౌలు గారి ద్వారా అక్కడ ఒక చక్కని పాఠాన్ని మరి నేర్చుకున్న
మెలితే ద్వీప వాసులుగా ఈరోజు మనకు కనబడుతూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభునందు ప్రియ స్నేహితులారా, మీ అందరికీ ప్రభు పేరట మీ అందరికీ ప్రేమతో నేను మనవి చేసేది ఒకటే. ఈరోజు అలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు ఒకవేళ మీలో ఉంటే, మీ కుటుంబ సభ్యుల ద్వారా మీరు మరి అలాంటి శ్రమలు ఎదుర్కొనే వారిగా మీరుంటే, పౌలు గారిలో ఉన్న సహనాన్ని మనం సంపాదించుకుందాం. మరి పౌలు గారు ఆ మెలితే ద్వీపవాసులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు గాని మెలితే ద్వీపవాసులకు శాపంగా మారలేదండి, వ్యతిరేకంగా మారలేదు, ఇబ్బందికరంగా మారలేదు. ఆలోచించు, కొంతమంది వ్యక్తుల ద్వారా కుటుంబాలు బాధపరచబడతాయి, సంఘము బాధపరచబడుతుంది, సమాజంలో ఉంటారు. కానీ పౌలు గారి ద్వారా ఆ మెలితే ద్వీపవాసులు బలపరచబడ్డారు, మెలితే ద్వీపవాసులు సరిచేయబడ్డారు. మెలితే ద్వీపవాసులలో ఉన్న అనాగరికతను మరి బయటకు పారద్రోలి వేసిన పౌలుగా మనకి కనబడతా ఉన్నాడు. దయచేసి సమాజంలో ఇలాంటి వ్యతిరేకతలు ఎదుర్కొనే మీ అందరికీ ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తా ఉన్నాను. పౌలు గారిలో ఉన్న సహనాన్ని సంపాదించుకుందాము, పౌలు గారిలో ఉన్న ఓర్పును సంపాదించుకుందాము, పౌలు గారిలో ఉన్న మరి విశ్వాసమును సంపాదించుకుని, పౌలు గారిలో ఉన్న ఓర్పును మనము సంపాదించుకుని ప్రభువునందు ఆదరించబడదాం. పౌలు గారు ఏ రీతిగా మరి మెలితే ద్వీపానికి కాబట్టి తరువాత ద్వీపము మెలితే అని తెలుసుకోండి. మెలితే ద్వీపానికి ఎలాగైతే ఆశీర్వాదకరంగా ఉన్నారు, దీవెనకరంగా ఉన్నారు, ఆ రీతిగా మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కనుక మరణం వస్తాది. ఆ పౌలు గారి ద్వారా ఆ ద్వీపమంతా కూడా నాశనమైపోతుంది అని మెలితే ద్వీపవాసులు అనుకున్నారు, కానీ ఆ రీతిగా జరగలేదండి. చాలా దినాలు ఆ మెలితే ప్రాంతంలో పౌలు గారు ఉండడం మనం గమనిస్తా ఉన్నాము. పౌలు గారి ద్వారా వారు ఆదరించబడ్డారు, వారి ద్వారా పౌలు గారు కూడా ఆదరించబడి ఒకరి కొరకు ఒకరు సహకారులుగా అక్కడ ఉండడం మనం చూస్తా ఉన్నాము. ఈరోజు ప్రభు పేరట మీ అందరికీ ప్రేమతో మనం చేసేది ఒకటే. మరి పౌలు గారు ఆ మెలితే ద్వీపానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా మనము మన కుటుంబాలకు, మన సహవాసమునకు, మన సంఘానికి, మన సమాజానికి, మన చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. వారి ద్వారా మనం మరి ప్రయోజనం పొందడం కాదు, మనమే వారికి ప్రయోజనకరంగా ఉండాలి. వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు అని చూడడం కాదు, మనమే ఇచ్చేవారిగా ఉండాలి, మనమే బలపరిచేవారిగా ఉండాలి, మనమే ఆదరించేవారిగా ఉండాలి, మనమే ఇతరులకు సహకారులుగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమతో మనం చేస్తా ఉన్నాను. ఆ రీతిగా మెలితే ద్వీపానికి పౌలు గారు ఆశీర్వాదకరంగా ఉన్నారు. పౌలు గారి ద్వారా మెలితే ద్వీపము ఆదరించబడింది. ఈరోజు ప్రభు పేరిట మీ అందరికీ నేను ప్రేమతో మనం చేస్తా ఉన్నాను. మరి
పౌలు గారిని ఒక మరణ దూతగా చూశారు. మనలను చంపే మరి ఆ దేవత, లేకపోతే ధర్మ దేవత, మనలను చంపే మరి ఆ దేవత మన దగ్గరికి వచ్చింది. న్యాయమాతని మరి అందరూ మాట్లాడుకున్నారు. కానీ పౌలు గారు వారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, వారి గురించి చెడుగా మాట్లాడలేదు, వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. పౌలు గారి ద్వారా వాళ్ళందరూ మేలు పొందిన ద్వీపవాసులుగా మనకి కనబడుతూ ఉన్నారు. ఆ ద్వీపవాసులందరికీ పౌలు గారు ఆశీర్వాదకరంగా మారారు, వాళ్ళందరినీ బలపరిచారు. ఆ రీతిగా మనం ఇతరులను బలపరుద్దాం, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందాము, ఇతరులకు సహకారులుగా ఉందాము, ఇతరులను ఆదరించే వారిగా ఉందాము అని ప్రభు పేట మీ అందరికీ ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, ఈనాటి మాటలను ముగిస్తా ఉన్నాను. ప్రభు ఈ మాటలు మన ఇంటిలో దీవించును గాక. కన్న తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నీ మాటల ద్వారా ప్రభు ఇదిగో తండ్రి అనేకులను బలపరచడానికి మీరు ప్రభు ఇదిగో తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. పౌలు గారిని ఒక మరి న్యాయ దేవతగా చూచారు, మరి చంపే మనల్ని చంపడానికి వచ్చాడు అని పౌలు గారి గురించి ఎన్నో నిందలు వేసిన మిలితే ద్వీప వాసుల పక్షంగా పౌలు గారు నిలబడి వారిలో ఉన్న అవివేకాన్ని తీసివేసి, వారిలో ఉన్న అనాగరికతను తీసివేసి, వారిలో ఉన్న ప్రియమైనదే మార్చడానికి ఏ రీతిగా పౌలు గారు ప్రయాసపడ్డారు, ఆ రీతి విశ్వాసమును, ఆ రీతి భక్తిని నీ పిల్లలమైన మాకందరికీ దయచేయమని, కృపతో నింపి నడిపించమని, సహాయం చేయమని దేవా. ప్రభువా, లైవ్ వీక్షిస్తున్న బిడ్డలను దీవించండి, తదుపరి వీడియోలు చూడబోతున్న వారిని దీవించండి. మెలితే ద్వీపము గురించి ఈరోజు మీ ప్రభువా బిడ్డలందరికీ తెలియజేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ లైవ్ వీడియో కృపద ఇచ్చేమని ప్రార్థన నీ పాదసన్నిధికి చేరమని యేసయ్య నామములో ఈ ప్రార్థనకి సమర్పిస్తూ ఉన్నాం. మా ప్రియ కన్న తండ్రి, తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం శుద్ధులందరికీ, లైవ్ వీక్షిస్తున్న బిడ్డలకును, తదుపరి వీడియోలు చూడబోతున్న బిడ్డలకును సదాకాలము సమాధానము అనుగ్రహించబడను గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేట వందనాలండి. ఈరోజు లైవ్ ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు వారు నాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ, పౌలు ఎలాగైతే మెలితే ద్వీపానికి ఆశీర్వాదకరంగా ఉన్నారో ఆ రీతిగా మన చుట్టూ ఉన్న ప్రాంతాలకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేట మీ అందరికీ ప్రేమతో మనం చేస్తూ ఇంతటితో ఈ లైవ్ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాను.